వారిని కూడా రమ్మని కోరుతున్నాం. మన లక్ష్మీశ్వరెడ్డి తాతయ్య అనుమల నరసింహారెడ్డి గారు, అన్నపూర్ణమ్మ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మా అన్నపూర్ణమ్మ గారిని రమ్మని రెడ్డి గారు, నాగరత్నం గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. గారు ఆమంచి నరసింహారావు గారు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ముందు పెళ్లి కుమారుడు, తర్వాత పెళ్లి కూతురు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే పూలదండలు వేయటం ఉంటుంది. ముందు లక్ష్మీశ్వరెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. కోసూరు గ్రామ కాపురస్తుడు శ్రీ అనుమల నరసింహారెడ్డి అన్నపూర్ణమ్మ గారుల మనవడు శ్రీ అనుమల కృష్ణారెడ్డి నాగరత్న గారుల కుమారుడు అయిన లక్ష్మీశ్వరరెడ్డి పేరు గల నేను ముప్పాళ్ల మండలం లంకెల కోరపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ గంగసాని రామకోటిరెడ్డి రంగమ్మ గారుల కుమార్తె సీతమ్మ అను నిన్ను హృదయపూర్వకంగా ఇష్టపడి పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటున్నాను. కష్ట సుఖాల్లో జీవితమంతా నీతో కలిసి జీవించగలనని ప్రమాణం చేయుచున్నాను. ముప్పాల మండలం లంకెల కోరపాడు గ్రామ కాపురస్తుడు శ్రీ గంగసాని రామకోటిరెడ్డి గారు రంగమ్మ గారుల కుమార్తె సీతమ్మ అను నేను కోసూరు గ్రామస్తులు శ్రీ అనుమల నరసింహారెడ్డి గారి అన్నపూర్ణమ్మ గారుల మనవడు శ్రీ అనుమల కృష్ణారెడ్డి నాగరత్న కుమారుడు లక్ష్మీశ్వరరెడ్డి అని పేరు గల నిన్ను హృదయపూర్వంగా పెద్దలు ఎదుట వివాహం చేసుకుంటున్నాను. కష్టసుఖంతో జీవించుతో నీతో కలిసి జీవించగలనని ప్రమాణం చేస్తాను. వివాహ కార్యక్రమం అయిపోయింది. ముందు బంధువులు పెద్దలు ఆహ్వానింపబడ్డారు కాబట్టి వారు వచ్చి ఈ దంపతుల్ని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ దంపతుల్ని శుభాకాంక్షలు తెలియజేయడానికి రమణ గారు వచ్చి మాట్లాడతారు. ఈ వివాహ సందర్భంలో ఇక్కడ హాజరైనటువంటి మీ అందరికీ నేను మొట్టమొదటి ఒక మాట చెప్పదలిచాను. ఈ మధ్య చాలా కాలం నుంచి ఇటువంటి పెళ్ళిళ్ళు చేయటం కానీ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మాట్లాడటం కానీ దాదాపుగా మానేశాను. ఎందువల్లంటే ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ పెళ్ళికి తప్పకుండా 2 మాటలు మాట్లాడాలనుకున్నాను. ఎందువల్లంటే నేను బాగా చిన్నతనంలో 13-14 సంవత్సరాల వయసులో ఈ ప్రాంతంలో అంటే క్రోసూరు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో మొదటి కమ్యూనిస్టుల తర్వాత వాళ్ళతో తీసుకురాబోయినటువంటి ఒక కమ్యూనిస్ట్, గట్టి కమ్యూనిస్ట్ నేను. మన ఆమంచి నరసింహారావు గారు నన్ను పార్టీలోకి రిక్రూట్ చేశారు. ఏమిటా ఇది పెద్ద ఉపన్యాసం మొదలుపెట్టాడు, వాహన వచ్చిందాక చేసేట్టున్నాడే అని మీరేం ఆందోళన పడకండి. అసలు పని అయిపోయింది కాబట్టి ఎప్పుడు ఆనొస్తే అప్పుడే పోదురు కానీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అమ్మో కమ్యూనిస్టులట అప్పటికి ఇప్పటికీ
నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమ్మో కమ్యూనిస్టులు అంట. ఏమిటి అమ్మో కమ్యూనిస్టులు అంటే? ఏమిటి అమ్మో కమ్యూనిస్టులు? మాకు 2 కాళ్ళు లేవా, 2 చేతులు లేవా, ముక్కు లేదా, మూతి లేదా, మాటలు రావా, మర్యాద తెలీదా, సంసారాలని మర్యాదగా కాపాడుకోవటం లేదా? ఏ విషయాల్లో అమ్మో కమ్యూనిస్టులు? ఈ అమ్మో కమ్యూనిస్టులు అన్నటువంటి పదాన్ని నా చిన్నప్పటి నుంచి కొంతమంది కావాలని అనవసరంగా తమకిష్టంగా అయినటువంటి విషయాల్ని ఉద్దేశపూర్వకంగా కొంతమంది, తెలియక కొంతమంది, అమాయకత్వంలో కొంతమంది ప్రచారం చేసేవాడు. కానీ మేము అసలు కమ్యూనిస్టులుగా వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ ప్రాంతంలో బాలేమర్తి గ్రామం ఉంది మనకి. నిన్ననే ఆ ఊటుకూరు స్కీమ్ ఇంజనీర్లని తీసుకెళ్ళి ఆ గొడవ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు కొంత ఎక్కువ సమయం ఉండి ఆ ఊళ్ళో ఆ కథ అంతా చెప్పేవాడు. బాలేమర్తి అగ్రహారంలో అతి చాదస్తపు కుటుంబాల్లో భాగ్యవంతుల పిల్లలు చదువుకున్నారు. మన ప్రాంతంలో ఒకళ్ళు ఎక్కువ చదువుకున్నవాడు వాళ్ళు. ఆ అగ్రహారం నుంచి వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళంతా ఆమెచంద్రరావు గారి గోపిక లేక ఆ సంగతి వదిలిపెట్టారు. వాళ్ళు చదువుకోవటానికి వెళ్ళిన చోట ఈ ప్రపంచం ఎటువంటిది, ఈ ప్రపంచం అంటే మనకు కనిపించే ఎదువాగు, కప్పలాగు, దాని చుట్టూతో ఉన్నటువంటి కోసూరు చెరువు, ఆరోకల చెరువు, గంగ తిరణాళ్ళ, ఇవే కాకుండా ఈ ప్రపంచం చాలా విశాలమైందని, ఎన్నో సముద్రాల మధ్య ఉన్నటువంటి కొత్త భూభాగాన్ని, ఇందులో అనేక విషయాలు, విచిత్రాలు చాలా ఉన్నాయని, సామాజికంగా అనేక లక్షణాలు ఉన్నాయని చెప్పేసేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఈ ప్రపంచంలో కొన్ని మార్పులు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనేక విషయాలు వాళ్ళు మామూలు చదువుతో పాటు అనేక విషయాలు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అక్కడ నేర్చుకున్న విషయాలకి, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్న విషయాలకి ఏమీ సంబంధం లేదు. మానవులందరూ అనేక విషయాల్లో సమానమైన ధోరణిలో ఉండాలి అని వాళ్ళు నేర్చుకున్నారు. అక్కడ బయట ప్రపంచంలో ఎవరు? దుర్భా కృష్ణమూర్తి, బాల్యమూర్తి కృష్ణమూర్తి, అమరవాది కృష్ణమూర్తి, ఇంకా మిగతా పేర్లన్నీ ఒకసారి గుర్తురావు, చాలా కాలం నాటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ అంటుకుంటే చర్మం కోసేయాలనేటువంటి ఇళ్లలో నుంచి వచ్చిన వాళ్ళు, చూస్తేనే అంటు ముట్టు తగులుతుందేమో అని చెప్పేసి ఆ బజారంతా కళాపి చల్లాల్సినటువంటి అలవాట్లు ఉన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ సమానత్వ సిద్ధాంతాన్ని గురించి ఆ ప్రాంతం అంతా ప్రచారం చేశారు. వాళ్ళు ఎంతటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఆ తర్వాత అందులో అనేక మంది పనికిమాలిన వాళ్ళుగా తయారు కావచ్చు. కానీ వాళ్ళు పనిచేసినటువంటి రోజుల్లో వాళ్ళు చేసినటువంటి త్యాగాలు మాత్రం ఎవరు మర్చిపోవడానికి వీల్లేదు. మనుషులంటే ఒకే రకమైనటువంటి వాళ్ళు, మనుషుల యొక్క సమానత్వాన్ని గురించి చెప్పే ధైర్యం ఆ రోజున ఉన్నది అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. లక్ష్మేశ్వరరెడ్డి లాంటి వాళ్ళ పెళ్లి సందర్భంలో పెళ్ళయింది అని 15 నిమిషాలు కాదు, అరగంట సేపు మంత్రాలు చదవాలంటే మనకు కూడా మంత్రగాళ్ళు ఉన్నారు. గంటన్నర చెప్పి ఇసుకించి రేపు పంపగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ మంత్రాల వల్ల ఉపయోగం లేదు. దుర్భా హనుమాయమ్మ గారని చెప్పేసి ఈ పాత సతనపల్లి తాలూకాలో తొలిసారిగా 50 ఏళ్ళ నాడు సైకిల్ దొక్కిందామె. తొలి లేడీ సైకిల్. ఇప్పుడేదో సైకిల్ దొక్కుతుంటే అమ్మ మరీ బరి తెగించిపోయినారు, సైకిల్ మీద వస్తున్నారు ఇంకా అనుకునే వాళ్ళు ఉన్నారు. 50 సంవత్సరాల నాడు దుర్భా హనుమాయమ్మ గారు ఈ సత్తెనపల్లి తాలూకా అంతా కూడా మహిళా సంఘాలను నిర్మించడం కోసం అని చెప్పేసి, ఎవరో దుర్భా హనుమాయమ్మ గారంటే ఆ కుటుంబం అలవాట్లు ఏమిటి, ఆ కుటుంబాలు ఏమిటి, ఇప్పుడు నేను చెబుతున్న మాటలు మీ ఊరికి, మీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఎంతో దూరం లేదు కనుక ఎదుగు దాటాయితీ అయినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు పడితే ఇప్పుడు దాటాయితీ కాదు, అది వీలైనప్పుడు చూసి దాటి ఆ ఊళ్ళో అడిగి తెలుసుకోండి. గ్రాడ్యుయేట్లే బిఏ చదివి, బీకామ్ చదివి, బిఎస్సీలు చదివి ఆ రోజుల్లో ఊళ్ళలోకి వెళ్ళి ఇది మాలపల్లని, ఇది మాధురపల్లని, ఇది వడ్డెరకాకాలని, లేకపోతే ఇది ఒక అంటరాని ప్రదేశం అని, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, అగ్రవర్ణం అని, ఎటువంటి అహంకారాలతో నిమిత్తం లేకుండా వారంతా తిరిగి ఊళ్ళల్లో ప్రజల తరఫున పనిచేశారు అనేటువంటిది కనుక తెలుసుకున్నట్లయితే చైతన్యం అనేటువంటిది
చాలా ముఖ్యమైనటువంటిది. అన్నిటికంటే మానవుడి యొక్క ఆలోచన విధానంలో ఉండాల్సినటువంటిది సమాజం యొక్క మంచి విలువలు. ఈ సమాజంలో ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలుసుకోగలిగినటువంటి చైతన్యం అన్నిటికంటే ముఖ్యమైనది. దానికోసం కృషి చేసిన వాడే నిజమైనటువంటి మానవుడు. ఆ రకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో కూడా ఆ కాలం నుంచి ఇప్పటిదాకా కూడా ఉంటూ వచ్చారు. క్రోసూరు ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి 1946, 39, 40 ఆ ప్రాంతాల్లో ఆమంచి నరసింహారావు గారు వెళ్ళి వస్తే, 44, 45 ఆ ప్రాంతాల్లో మేమంతా వస్తే తిరిగి ఊళ్ళలో ప్రచారం చేస్తామంటే క్రోసూరులో ఎక్కడ కూర్చోవాలా, క్రోసూరులో ఏ హోటల్లో ఏదైనా బస్సులు ఎంతసేపటికి వచ్చేయగవు. అదొక ఉపయోగం అప్పుడు. ఎందుకంటే బస్సు వస్తే వెంటనే వెళ్ళిపోతారు కదా జనం. బస్సు దొరికిందాకా కూర్చునే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఏదో ఒక మాటలు చెప్తూ ఉంటాం. ఓ అబ్బాయి ఈయనకి ఏమి తోచదులే, ఇదే కార్యక్రమం అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. మొత్తం మీద ఆ చుట్టుపక్కల గ్రామాలకు కేంద్ర స్థానం క్రోసూరు. క్రోసూరులో వాస్తవంగా కొంత చైతన్యం ఉంది, సంస్కారం ఉంది. బయట ప్రపంచంలోకి వెళ్ళిపు రావడానికి బస్సు మార్గం ఉన్నందువల్ల ప్రపంచ జ్ఞానం కూడా కొంత ఎక్కువ ఉంది. కానీ అక్కడ ఎందుకైనా కానివ్వండి, రాజకీయ చైతన్యం కంటే గ్రామీణ ముఠా వాతావరణం మొదటి నుంచి ఎక్కువగా ఉండేది, అన్ని ఊళ్ళల్లో లాగానే. అందువల్లనే రాజకీయ ధోరణులతో ప్రచారం చేయటం అనేది వచ్చేటప్పటికల్లా అనేక ఇబ్బందులు వస్తుంది. ఏమైనా నేను ఒక విషయం మాత్రం చెప్పగలను, ఇప్పటికంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల కంటే చాలా మర్యాద అయినటువంటి పద్ధతిలో రాజకీయ ప్రచారం సాగించడానికి ఆ రోజుల్లో అవకాశం ఉండేది. పూర్తిగా కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎక్కువ మంది ఉన్నటువంటి చోట కమ్యూనిస్టు ఓ బహిరంగ సభ పెట్టి తన రాజకీయాలు స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీకి లేక ఇతర రాజకీయాలకి బలమైనటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ రాజకీయాలు సిద్ధాంతాలు కలిగినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం ఉండేది. ఒకరిని ఒకరు చర్చలు తప్ప మిగతా విషయాల్లో ఎంతో మర్యాదగా ఉండేది. నేను చాలా మందిని కొత్తగా వచ్చినటువంటి కుర్రవాళ్ళని వ్యక్తిగతమైనటువంటి పరిచయం లేదు, కానీ లక్ష్మేశ్వరుడికి అప్పుడప్పుడు చెబుతుంటాను, మీ తాత నాకు బాగా పరిచయం అయినాయా, పెద్దగా రాజకీయాలు మాట్లాడుకునే పరిచయం కాకపోయినా చాలాసార్లు ఆయన ఇంటికి వెళ్ళి నేను సందర్భాల్లో అరుగు దగ్గర ఎక్కడో ఆ చిన్నతనంలో ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉండేది అని చెప్పేసి. ఏమైనా మేము ఒక్క విషయం చెప్పగలం. ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, కొంతమందికి కమ్యూనిస్ట్ అయినందువల్ల పిల్లలు చెడిపోయినారు లేక చెడిపోతారు అనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి. నేను వాళ్ళని విమర్శించను, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. అవి అనుభవంలో వారు తర్వాత తెలుసుకుంటారు. కొంతమందికి కమ్యూనిస్టులు అయినందువల్లనే వాళ్ళు బాగుపడతారు. బాగుపడటం అంటే ఆర్థిక విషయాలు ఇతరత్ర కాదు, మర్యాదస్తులుగా ఉంటారు, లోకజ్ఞానం నేర్చుకుంటారు, మంచిగా ఉంటారు అని ఉంటారు. ఈ రెండు ఉండవచ్చు. ఈ రెండు ఉండటాన్ని నేను పెద్దగా ఘర్షణ పడదలుచుకోలేదు దాంతో. ఎందువల్లంటే మనస్సు అనేటువంటిది ఎవరి మనసు వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. అది కొన్ని అభిప్రాయాలకు రావచ్చు, తప్పులేదు. కానీ ఈ సందర్భంలో ఏంటంటే చాలామంది ఫలానా వాళ్ళ వల్ల మా అబ్బాయి చెడిపోయినాడు అనేటువంటిది ఇందులో నుంచి కొన్ని ఏర్పడుతుంది. అవి మాత్రం ఉండకూడదు. ఎందువల్లంటే ఎవరి వల్ల చెడిపోరు, ఎవరి వల్ల ప్రత్యేకంగా రాదు. కొన్ని కారణాలు, కొన్ని వాతావరణాలు, కొన్ని ప్రత్యేకతలు, కొంత మనసులో సొంతంగా ఉండేటువంటి ఆలోచనలు, కాలమాన పరిస్థితులు, సంఘంలో ఉండేటువంటి పరిణామాలు, వీటి వల్ల వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు వస్తాయి. మా అమ్మ కమ్యూనిస్ట్ అయిన ద్వారా నేను కమ్యూనిస్ట్ అయినానా? ఈ ఆమంచి నరసింహారావు గారు ఆ బోటిపూడి పదార్థాలు వస్తే కర్ర తీసుకొని ఎంటబడేదా, వేలుపూరి బ్రాహ్మణుడు వచ్చారన్నారు ఏడని చెప్పేసి. తర్వాత రోజుల్లో బాగా మర్యాద ఇవ్వచ్చు.
మొదటి రోజుల్లో. కానీ ఆమచి నరసింహారావు గారు ఎట్టికి పట్టుకున్నాడా నన్ను? నాకు కొన్ని ఆలోచనలు ఉండి మేము కొన్ని ఆలోచనలకు బయలుదేరి వచ్చాం కనుక. నాకంటే ముందు శాఖమూరి రామలింగయ్య గారు మా ఊళ్ళో తొలి కమ్యూనిస్టు. ఆయన 4 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన దాన్ని ఆయన వెళ్ళాడు. ఒక రైలు కాశీ బయలుదేరుతుంది, ఓడు పెరకొరపాటు దాకా వచ్చి దిగిపోతానంటాడు. మేము పట్టుకొని లాగి, నువ్వు పెరకొరపాటు దిగటానికి వెళ్ళలేదు, కాశీ దాకా రావాల్సిందే నువ్వు మేము పట్టుకుంటాడు. ఎప్పుడప్పుడు కళ్ళు చూసినా దూకిపోతాడు. ఉన్నారా? ఎంతమంది ఎన్ని చోట్ల ఎన్ని రైలు స్టేషన్లు దిగిపోలేదు, ఎన్ని కొత్త కొత్త రైళ్ళు ఎక్కలేదు, వాళ్ళందరినీ మేము పట్టుకుంటే ఆగారా? ఇంతకు నేను చెప్పేది ఏంటంటే, విషయం అనేటువంటిది ఒక మనిషి తన చుట్టూతో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితుల గురించి తాను ఆలోచించేటువంటి ఆలోచనలకు ఇతరులది కొంత తోడు ఉండవచ్చు, కొన్ని సిద్ధాంతాలు తోడు కావచ్చు, కొంతమంది ఆదర్శంగా వాళ్ళకి కనిపించవచ్చు. కానీ ప్రత్యేకంగా ఒకరెవరో ప్రత్యేక కారణం వల్ల వీళ్ళని చెడగొడతారు అనేటువంటి ఆలోచన పెద్దలు ఎవరో కలిగి ఉన్నారని నా ఉద్దేశం కాదు. సహజంగా వచ్చేటువంటి భావనలు కనుక నేను అటువంటివి కారణాలు ఉండవు. అందులో చిన్నవాళ్ళు కాదు, వాళ్ళంతా 30 ఏళ్ళు 35 ఏళ్ళు 28 ఏళ్ళు వచ్చిన తర్వాత, గ్రాడ్యుయేట్లు అయిన తర్వాత, ముఖ్యంగా లక్ష్మేశ్వరరెడ్డి నాకు ఎవరో చెప్పారు, ఇది కోసూరు ఎవరబ్బాయి ఏంటంటే ఫలానా వాళ్ళ అబ్బాయి రాజకీయాల్లో పనిచేస్తాట, మార్క్సిజం వచ్చిందట అని పరిచయం చేశారు. బాబు, ఇవి అంత సుఖప్రదమైనటువంటి విషయాలు మాత్రం కావు. మామూలుగా సుఖం అంటే కష్టం అంటే ఏంటి, సుఖం అంటే కష్టం అంటే ఏమిటి అనే దాని గురించినటువంటి చర్చలకు పోతే ఇప్పుడు ఆ వేదాంతం ఇప్పుడు దేవలు అంటే చాలా దూరం చల్లగా గాలి వస్తామని మీరు అనుమానం. అందువల్ల నేను 2 మాటలు చెప్తాను. ఈ కష్ట సుఖాలు అనేటువంటి చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. ప్రజల కోసం పనిచేయటం అనేటువంటి దానిలో కొంత మానసికమైనటువంటి చైతన్యం, వ్యక్తిగతమైనటువంటి త్యాగం, సంఘం కోసం పనిచేసేటువంటి కొన్ని లక్షణాలు, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. 1-2 సార్లు బాగా ఆలోచించుకొని, నీ చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు, కుటుంబాలు ఆలోచించుకొని నీవు నిర్ణయానికి రావాల్సినవి తప్ప మరొకరు నిర్ణయించే కావు. నీకు తోడ్పడగలం కానీ నిర్ణయం మాత్రం నీది. బాగా ఆలోచించుకోమని చెప్పాను. స్వేచ్ఛగా ఆయన నిర్ణయించుకున్న బాటన ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆ బాటన పనిచేసినంత కాలం ఎవరైనా సరే ఈ ప్రపంచంలో విప్లవకారులుగా, కమ్యూనిస్టులుగా పనిచేసినంత కాలం కొన్ని పద్ధతులకి కట్టుబడి ఉండి పనిచేసేటువంటి వాళ్ళ కోసం మేము ఆహ్వానం ఇవ్వదలుచుకున్నాం. వీళ్ళందరికీ వెంటనే అనేక పదవులు వస్తాయని చెప్పేసి పార్టీలోకి రారు. కొన్ని పార్టీల్లోకి వస్తుంటారు. తెల్లవారి పార్టీకి ఏదో వస్తుందా, ఇది వస్తుందా, కనీసం ఆ పదవి రాకపోద్దా, ఈ పదవి రాకపోద్దా. దీనిలోకి వచ్చేటువంటి వాళ్ళు అటువంటి పదవుల కోసం కాదు, ప్రజల సమస్యల్లో ఏమి సాధించారు అనేటువంటిది వేరే సంగతి. మాకంటే ఎక్కువ సాధించింది ఎవరూ లేరనే సంగతి నేను బహిరంగ సభల్లో, రాజకీయ సభల్లో ప్రత్యేకంగా అనేక సందర్భాలు చెప్పాను, ఇక ముందు కూడా చెబుతాను. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పదలిచింది ఏంటంటే, యువకులు ఈ రోజున చాలామంది నేను ఈ పెళ్లి పద్ధతిని గురించి చెప్పదలుచుకోలే. ఎక్కువ పెళ్లి పద్ధతి పూలదండలు వేసుకోవడం ద్వారా పెళ్లి చేస్తే పెళ్లి కాదని చెప్పేవాడు కొందరు ఉన్నారు. అది చాలా తప్పు. మంత్రాల ద్వారా చేస్తే అసలు పెళ్లి కాదని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. నేను దాన్ని కూడా అంగీకరించదలచలేదు. ఎందువల్లంటే మన సమాజంలో నమ్మకం ఉన్నంతకాలం అనేక మంది అనేక రకాలైనటువంటి వివాహాలని వాళ్ళు ఒప్పుకొని ఉన్నాడు. మీరు చేయగలిగింది లేదు. సమాజంలో గాంధార వివాహాలు నడిచినాయి, రాక్షస వివాహాలు నడిచినాయి, బలవంత వివాహాలు జరిగినాయి, ఇష్టమైనటువంటి వివాహాలు జరిగినాయి, మరి స్వయంవరాలు జరిగినాయి. ఈ రకమైనటువంటి పెళ్లిళ్ళు ఎన్నో జరిగినాయి. ఈ పురాణాల్లో హరికథ రాముల వారి గుడి మీద చెబుతూ ఉంటే మాత్రం బాగానే ఉంటుంది. కానీ అటువంటి ఇక్కడ జరగాలంటే మాత్రం చాలా ఆశ్చర్యంగా వింతగా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా
ఈ విధంగా మేము పెళ్లి చేసుకుంటున్నామని మీకు వాళ్ళు తెలుగులో చెప్పి చేసుకునేటువంటి పెళ్లి సులభతరంగా, అది అందరికీ అంగీకారంగా, అందరికీ నచ్చే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో జరిపే పెళ్లి తప్ప దీని ఏదో కమ్యూనిస్ట్ పెళ్లి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు. పెళ్లిలో కమ్యూనిస్ట్ పెళ్లి, కాంగ్రెస్ పెళ్లి, తెలుగుదేశం పెళ్లి అని చెప్పేసి ఏమి లేవు. పెళ్ళే, దండలు మార్చుకున్న పెళ్ళే, తాళిబొట్టు కట్టిన పెళ్ళే, మేము పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి ప్రకటించడం అసలు ఇదంతా అక్కర్లేదు. అసలు మామూలుగా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవచ్చు. నన్ను అడిగితే ముందు ఇప్పుడు సింపుల్ పెళ్లి అని చెప్పేసి మేమేదో ఇప్పుడు మన వాళ్ళు కొద్దిగా మరీ బాగుండదని చెప్పేసి నాలుగు తీపి చేయాలని చెప్పేసి అనుకున్నారు. వాడు కొద్దిగా వస్తుందో చూద్దాం దాని సంగతి. కానీ ఈ పెళ్లి చేసుకునేటువంటి సందర్భంలో నా ఉద్దేశం ముందు ఫలానా ఇద్దరికి వీళ్ళ అడ్రస్లు ఇవి, ఫలానా తాలూకు వాళ్ళు, వీళ్ళిద్దరికి ఫలానా రోజున పెళ్లి జరిగింది అని రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసి వాళ్ళిద్దరు ఫోటోలు వేసి మీరందరూ రండి ఫలానా రోజున భోజనానికి. పెళ్లి తెల్లవారుజామున 12:39:02 అనగా తెల్లవారితే ఫలానా తేదీ. ఎందుకంటే వీడు కన్ఫ్యూజ్ అయ్యి రేపు వస్తాడేమో ఇవాళ వస్తాడేమో, అయిపోయినాక వచ్చే ప్రమాదం ఉంది, వంట వండక ముందే వచ్చే డేంజర్ ఉంది లేకపోతే. అందుకని ఇవన్నీ రాసి ఆ విధంగా రావాల్సింది అని చెప్పేసి రాస్తే విందు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. సరే 9 దాటినా ఉంటే పెడతారు, అది వేరే సంగతి అనుకోండి. ఈ విందుకు ఉన్నవాడు పెళ్లికి ఉండడు. పెళ్లికి ఉండేటువంటి వాడు ఈ విందు భోజనం చేయడు. ఎందుకంటే వాడు వచ్చేటప్పటికే అయిపోద్ది. 2-3 తప్పనిసరిగా ఉండేటువంటి కొద్ది మంది తప్ప చూస్తున్నారు. అందుకని సరైనటువంటి కాలంలో అందరూ వెళ్ళి చూడటానికి వీలుగా వీళ్ళిద్దరే పెళ్లి అని చేసుకునేటువంటి ఈ పెళ్లి కూడా సులభమైంది. ఇంతకన్నా మరింత సులభం చేయాలంటే వాళ్ళ ఫోటోలతో అవసరమైతే ఇప్పుడు 6 తల్లిదండ్రుల ఫోటోలు కూడా వేయాలనుకోండి. ఈ తల్లిదండ్రుల ఫోటోలు కూడా వేసి ఈ విధంగా ఫలానా రోజున పెళ్లి జరిగింది, ఫలానా తేదీన రిజిస్టర్ జరిగింది, తెలియపరచడం అయింది, మీ అందరికీ శుభ సమాచారాన్ని మీ అందరికీ తెలియపరచడం అయింది అని ఇప్పుడు ఈ ఆహ్వానాలు పోస్ట్ చేసే వాళ్ళందరికీ వాటిని పోస్ట్ చేస్తే దానికి దీనికి ఉండేటువంటి తేడా ఏమిటి అనేది కొంత కొత్తగా పెళ్లి చేసుకోవాల్సినటువంటి యువకులంతా కొంచెం చర్చించమని కోరుతున్నాం. మీ అందరూ పొద్దున్నే అమలు జరపమని చెప్పేసి పాటలు లేదు. ఇటువంటివన్నీ కొంచెం ఆలోచించండి. ముందు చాలా పద్ధతులు మారబోతాం. ఈ విషయాలు పెళ్లి పద్ధతుల గురించి మరీ ఎక్కువ మాట్లాడుకోక్కర్లేదు. నేను చెప్పదలిచిందల్లా ఏదైనా పెళ్లి అనేటువంటిది ఏ రకంగా చేసినప్పటికీ పెళ్లి. కానీ పెళ్లిళ్లలో ఇప్పుడు ప్రమాణం చదివారు, ఒకే ఒక మాట ఉంది, జీవితంలో కష్ట సుఖాలలో జీవితం అంతా కలిసి ఉంటాము అని ప్రమాణం చేశారు. ఇప్పుడు అసలు ప్రమాణాలంటే బహు తేలిగ్గా ఉంది. దేశంలో ప్రమాణం చేయరా అంటే ఏ ప్రమాణం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎలక్షన్లు వచ్చిన తర్వాత కోసూరు కొండ మీద ఏదో చేయరా, రైట్ కట్టేస్తాం. ఎందుకు కట్టేసేది? నిన్న కొత్తగా ఎలక్షన్ అయిన మన ఎంపీ గారు చెబుతున్నాడు. పాప ఆయన ఇంకా విషయాలు తెలియదు. మా ఫ్రెండే, నేను ఆయన తరఫున బాగా ప్రచారం చేసిన వాడిని కాదు, బాధగా ఉండి కూడా. అక్కడెక్కడ రైల్వే స్టేషన్ ఓపెన్ చేసేటప్పుడు ఈ కాకానిలో ఎక్స్ప్రెస్ బండ్లన్నీ ఆపే ఏర్పాటు నేను చేస్తాను అంటున్నాడు. ఆయన ఆ కాకానిలో ఆపడానికి అసలు ఆ పొడుగు చాలదు. కాకాని నుంచి గుంటూరు దాకా కూడా అంత పొడుగు లేదు. ఈ ఎక్స్ప్రెస్ బండి మనం ఆపమన్నా ముందు వాళ్ళు ఆపదలిచినా వీలవుద్దా కాదా అనే దాంతో ఏమి నిమిత్తం లేదు, ఇచ్చేసాడు వాగ్దానం. ఇటువంటి ప్రమాణాలు కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు కూడా రాసాయని ఒకడు, రాస్తే చూశాయని ఒకడు, చదవమని చెప్పాయని ఒకడు. వాళ్ళు చదవగలరు కనుక అమ్మాయి చదువుతుందో లేదో అనుకున్నాను. లక్ష్మీశ్వరరెడ్డి ఏమనుకోకపోతే బాగానే చదివింది తనకంటే కూడా. అందుకని ఈ చదివారు బాగానే ఉంది. కష్ట సుఖాల్లో కలిసి ఉంటాము అని చెప్పేసి అంటే జీవితం అంతా కలిసి ఉంటాము కష్ట సుఖాల్లో అంటే ఏమిటి? నువ్వు నన్ను ఎంత కష్టపెడతావో నేను నిన్ను అంత కష్టపెడతాను అని కొంచెం కొద్దిగా ఆలోచించి చెప్పండి నాకు. దాని అర్థం ఏంటి?
కష్ట సుఖాల్లో కలిసి ఉంటామంటే రెండు అర్థాలు ఉన్నాయి దాని. నువ్వు నన్ను సుఖపెడితే నేను సుఖపెడతాను, నువ్వు నన్ను ఏడిపిస్తావు, నాకు తెలియదు ఏంటి నిన్ను ఏడిపించే పద్ధతి. అయితే చక్కగా ఇదే విషయం అంటే ఇది కాదు. కానీ దీనికి మూలమైనటువంటి అర్థం ఏమిటి? అనేక ఇబ్బందులు వస్తాయి. మానసికమైనటువంటి ఆలోచన ధోరణి ఇబ్బందులు వచ్చినప్పుడే సమానమైన ఆలోచన ఉండాలి. ఇంట్లో ఏమీ లేనప్పుడే భార్యాభర్తల యొక్క ఐక్యత తెలుస్తుంది. చాలా విశాలమైనటువంటి ప్రపంచంలో తిరిగి 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 ఉపన్యాసం కొట్టి 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 వచ్చినటువంటి ఆయనకి ఇంటి దగ్గర మా వాళ్ళు వచ్చినప్పుడు ఏం పెట్టావు, మీ వాళ్ళు వచ్చినప్పుడు ఏం పెట్టావు అనేటువంటి చర్చ ఎప్పుడన్నా ప్రారంభమయ్యే డేంజర్ ఉంది. అంటే మీరిద్దరు ఎప్పుడన్నా కొట్టుకున్నారని అడిగారు. అందుకని ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. ఈ కష్ట సుఖాల్లో కలిసి వెలిసి జీవితం అంతా కాపురం ఉంటామన్నటువంటి మాటకి మించి గంటన్నర సేపు మంత్రాలు ఊరిక డమడమడమడమ కొడతా ఉంటే ఆయన చదివే మంత్రాల్లో ఈ మాటకి ఉన్న అర్థానికి మించి ఇంకేమీ లేదని చెప్పదలుచుకున్నాం. ఈ విషయానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కూడా తోడు కావాలి. ఈ తోడు కావటం కాకుండా ఈ ఇంటికి పోయిన దగ్గర నుంచి ఏమైనా బంగారం బంగారం పెట్టారా, ఈ కాస్త కూర్చో పెట్టుకునేటువంటి ఏంది ఉంది, ఉందో లేదో తర్వాత సంగతి. ఈ రకమైనటువంటి చర్చలు మన సమాజంలో నేను మా తల్లులందరినీ ఉద్దేశించి ప్రత్యేకంగా మహిళా సంఘం ప్రచారం చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి విషయాలు కొంచెం తక్కువగా మాట్లాడుకునే అలవాటును సమాజంలో బాగా ప్రచారం చేయండి. అదేముంది ఇదేముంది ఇదేముంది అదేముంది, వాళ్ళు వస్తా ఏం చేశారు, వీళ్ళు పోతా ఏం చేశారు, వాళ్ళు అక్కడ ఏం చేశారు, వీళ్ళు ఇక్కడ ఏం చేశారు, ఈ వెతుకులాట కనుక తగ్గించేటైతే వాళ్ళకి మనం చాలా సహాయపడేట్టు అవుతుంది. ఇవి సంఘ మర్యాదలకు సంబంధించి మిగతా విషయాల్లో ఈనాడు పెద్దగా నేను ఇతర విషయాలు ఏం మాట్లాడదలసలేదు. లక్ష్మేశ్వరరెడ్డి, సీతమ్మ, మా వాడి కొంచెం రేపటి నుంచి సీత అని పిలుస్తాడు అనుకుంటా. ఎందువల్లంటే కార్డు మీద చాలా ఇష్టంగా ఆ విధంగా రాసుకున్నాడు. బహుశా రేపటి నుంచి పిలవటం మాత్రం అంతేనని నా నమ్మకం. ఎందుకంటే కార్డులోనే ఆ ఇష్టత కనిపించింది, మంచిదే. అది ఎవరి ఇష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చు. ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఈ పేరు కూడా చాలా పొడుగుంది. ఈ మార్చేటువంటి హక్కు ఆయనకి ఎంత ఉందో నీకు అంత ఉంది. నీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మార్చి అందులో ఉన్న అక్షరాలు చెడకుండా పిలువు, పెంచలేదు. వారిద్దరు కూడా వాళ్ళ జీవితం ఇవాళ నేను వాళ్ళని మీరు ప్రజాసేవ చేయండి, మీరు ప్రజల కోసం బాగా పూనుకోండి, మీరు ముందు ముందు మీ త్యాగాలన్నీ కూడా మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి కూడా త్యాగం చేయండి, వీటి మీద నిలబడండి, అది ఇదని చెప్పేసి అవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయాలు. వాళ్ళు ఇప్పటికే అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళ పెళ్ళి. దానిలో ఇక ఇతర విషయాలన్నిటి కూడా మాట్లాడటం నా వరకు నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడవలసింది వాళ్ళకి ఇప్పటికే ఉన్నటువంటి ఆశయాల్ని మరింత కట్టుదిట్టమైన పద్ధతిలో, మరింత సరి అయినటువంటి పద్ధతిలో, మరింత సక్రమమైనటువంటి మార్గంలో, మరింతగా తరతరాలుగా త్యాగమూర్తులు నడిపినటువంటి బాటని చాలా చౌకబారుగానో తక్కువ పద్ధతిలోనో తాత్కాలికంగా వచ్చేటువంటి మెరుపుల వల్ల వచ్చేటువంటి అభిప్రాయాల వలన పొరపాట్లు పడకుండా వాటిని బాగా ముఖ్యంగా లక్ష్మేశ్వరరెడ్డి ఆయన భార్య ఇద్దరు కూడా నూతన దంపతులు ఈ సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఈ వస్తున్నటువంటి మార్పులకి మెరుపులకి అదిగో అక్కడ ఏదో నాగారంలో పిడుగు పడదట. పిడుగు అంటే ఏమిటి అనేది తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
బ్రహ్మాండమైనటువంటి ఉజ్వలత, అది భరిస్తే ఆ రకంగా జరుగుతుంది అనేటువంటి శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్జునుడు పశుపతాస్త్రం సంధిస్తే, అర్జునుడు ఆ రోజున మోత మోగిస్తే దానికి బట్టదట పిడుగు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పటికీ భారతం చదివి. అందుకని శాస్త్ర మానవ సమాజంలో వస్తున్నటువంటి మార్పులు తిరగబడుతున్నాయి. అనేక విషయాలు కమ్యూనిస్టులు చాలా గట్టిగా పనిచేయాల్సినటువంటి సమయం. అనేక మార్పులు వస్తున్నాయి. ఈ వస్తున్నటువంటి మార్పుల్ని ఖచ్చితమైనటువంటి పద్ధతిలో ప్రపంచ జ్ఞానమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ పార్టీ ఏమి చెబుతా ఉందో, ఏం ఆలోచిస్తూ ఉందో, రాజకీయ పరిణామాల్లో వస్తున్నటువంటి మార్పుల్లో నిజాలు ఏ రకంగా నడవబోతున్నాయో భవిష్యత్తుని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ అంధకారమయమైనటువంటి భవిష్యత్తు కాకుండా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం మానవ జాతిలో అత్యున్నతమైనటువంటి సిద్ధాంతాన్ని బలపరచడానికి మీకున్నటువంటి శక్తియుక్తులు యావత్తు కూడా ఉపయోగిస్తారని చెప్పేసి, అందులో కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, నేను చిన్నప్పుడు పనిచేసిన ప్రాంతంలో ఒక మాట చెప్పి ముగిస్తా. 46లో ఎలక్షన్ వచ్చింది. మా ఎలక్షన్కి ఇప్పుడు పేపర్లో కామ్రేడ్ వావిలాల గోపాలకృష్ణ గారు అని రావట్లేదు. ఇప్పుడు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు అని వస్తుంటుంది పేపర్లో. కామ్రేడ్ వావిలాల గోపాలకృష్ణ గారు ఆ రోజుల్లో రాష్ట్ర కమిటీలో సభ్యుడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీకి అభ్యర్థి ఆయన. 46లో 113కే ఓట్లు ఉన్నాయి. అప్పుడు ఆస్తి పట్టా అన్నా ఉండాలా, లేకపోతే గ్రాడ్యుయేట్ చదువుకున్న పట్టా అన్నా ఉండాలా, 5వ తరగతి సర్టిఫికేట్ అన్న ఉండాలా, వాళ్ళకే ఓట్లు. ఈ కోసూరు చుట్టూతా 10-15 వాళ్ళకి గెలిపి కోసూరు పోలింగ్ స్టేషన్. అదే చింతల తోపులో తాటాకులు పందిళ్ళు వేసి పెట్టారు. ఈ సింబల్స్ ఇవన్నీ లేవు. అప్పుడున్న ఎలా పెట్టెలకి రంగులు వేసేవాడు. పసుపు పచ్చ పెట్టె కాంగ్రెస్ గుర్తు. ఇప్పుడు పసుపు పచ్చ అనే మాట ఇప్పుడంతా మళ్ళీ వేరే అర్థంలో ఉంది. అంత గందరగోళం. ఆకుపచ్చ పెట్టె ముస్లిం లీగ్ పెట్టే గుర్తు. ఎర్ర రంగు పెట్టె కమ్యూనిస్ట్ పార్టీ పెట్టే. ఈ సింబల్స్ ఓటేయటం అంటుకుందేమో చూడరా అని చెప్పేసి అంటే ఈ చెప్పేవాడికి అంటుకోవాల్సింది తప్ప ఓటర్లు బాగా కరెక్ట్గానే ఉన్నారు అనుకోండి ఇప్పుడు కూడా. కానీ అందులో చేసేవాడు వచ్చేవాడు. మేమంతా ఎర్ర పెట్టెకే మీ ఓటు, పచ్చ పెట్టెకే మీ ఓటు అని, కాంగ్రెస్ వాళ్ళు పచ్చ పెట్టని ఎర్ర పెట్టని, మేము ఎర్ర పెట్టెకే ఓటేయండి అని చెప్పడానికి నా సైజు వాళ్ళు తప్ప ఇంకెవళ్ళు లేరు. ఈయనేమో అచ్చంపేట క్యాంపులో ఉన్నాడు. అక్కడ పోలింగ్. కోసూరు క్యాంపులో ఎవరున్నారంటే రాజుగారు, గురవరాజు గారు ఏమన్నా మండపం మీద, కిందనేమో నా తాలూకు వాళ్ళందరూ నా భారత్ ఓ 10-15 మంది ఎర్ర పెట్టెకే మీ ఓటు, ఎర్ర పెట్టెకే మీ ఓటు అని చెప్పేసి అంటే చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థి తరఫున చూడటానికి వచ్చారు. చూడగానే వాళ్ళని వెళ్ళి పలకరించి చాలా సరదాగా ఉండేది. పలకరించి చూసి ఇక ఏమిరా ఎవరున్నారా, ఏక లడకా ఏక బుడకా అని చెప్పేసి అన్నారు. అంటే భారతం మే క్యా హై రే, ఏక లడకా హై ఏక బుడకా అని చెప్పేసి చెప్పారు మొగరాయ చక్రవర్తులు. అంటే లడకా ఎవడు అభిమన్యుడు, బుడకా ఎవరు భీష్ముడు. వాళ్ళిద్దరితోటే ఆ ప్రపంచం. అప్పుడు కమ్యూనిస్టులు కనపడ్డది అక్కడ ఎవరంటే గురవరాజు గారును నేను, అపోసురావు. అటువంటి దానికి బదులు చాలామంది అభిమానం కలిగినటువంటి వారు ఉన్నారు. మనసులో అభిమానం, వీళ్ళు బాగానే, వీళ్ళ ఆలోచనలు సరైనలాగానే ఉన్నట్టున్నాయే అనేటువంటి ఆలోచన కలిగిన వారు చాలా ఉన్నారు. వారందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన లక్ష్మీశ్వర రెడ్డి లాగానే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆదర్శపూరితమైన నిర్ణయం. ఆ రకంగా మీరందరూ కూడా, మిగతా యువకులు కూడా కొంచెం ముందుకొచ్చి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల్ని ఊరికనే ఎవరో చెప్పేటువంటి అపనిందలో మామూలుగా తోచితోచని కబుర్లను నమ్మి అపార్థాలు చేసుకోకుండా
ప్రజల కోసం అని చెప్పేసి పనిచేయడానికి మీ అందరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ, ఈ పెళ్లి అటువంటి దానికి ఆదర్శప్రాయం అవుతుంది అని చెప్పేసి ఆశిస్తూ, నేను ఈ నూతన వధువుల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ, ఆశీర్వదించటం అని చెప్పేసి అంటే మీరంతా భోగభాగ్యాలతో తొలదవ్వండి, వాళ్ళు ఆశీర్వదిస్తుంటారనమాట. మనవాడు ఏందో ఎవరు సలహా చెప్పారో లేకపోతే జాగ్రత్త, కొంచెం ఎక్కువ జాగ్రత్త ఆహ్వానమే రాశాడు. మీరందరూ ఖచ్చితంగా సమయమునకు హాజరై తీరవలను. వ్యవసాయ కార్మిక సంఘాన్ని నోటీస్ కూడా అట్నే రాస్తుంటాను అనమాట. మీరు ఖచ్చితంగా సమయానికి రావాలని. ఇక నేను రాకపోతే ఊరుకోనని చెప్పేసి రాయాలి. అందుకని నేను ఆడపిల్లవాళ్ళు రాకపోతే ఏం చేస్తాడో చూద్దామని కొంచెం ఆలస్యంగా వచ్చి చూశారు ఈ పూట. దాంతోపాటు కింద ఏమి రాశాయంటే బహుమతులు తీసుకురావద్దు అని. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, మర్చిపోతారేమో అని జ్ఞాపకం చేయడానికి వచ్చేస్తారు. మనవాడు మాత్రం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు కనుక అది పొరపాటున ఎవరైనా తెస్తారేమో వద్దు అని చెప్పేసి రాయటానికి మాత్రమే ఆయన రాశారు. అందుకని అంత ముక్కు సూటిగా ఉన్నటువంటి మనిషిని మీరు సరిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో జయప్రదంగా పాల్గొని నేను జయప్రదం చేసిన మీ అందరికి కూడా నేను ఈ తాలూకాలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా కాలంగా పనిచేసిన వాడుగా, జిల్లా కమిటీ కార్యదర్శిగా, ఇక్కడ అనేక రాజకీయాల అభిప్రాయాలు ఉన్నటువంటి వారు, అనేక మంచి చెడుల ఆలోచనలు ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా వినయపూర్వకంగా మేము మనవి చేసినామంటే, ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానించింది ఏ రకంగానూ గాయపరచాలని కాదు, కానీ పెళ్లి మావాటి కనుక మా ఐడియాస్ కొద్దిగానైనా మంచి అని చెప్పుకోవటం న్యాయం అని చెప్పేసి మీ అందరూ అంగీకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి ఆయనకు భూదాన గోదాన సువర్ణదానములకు గాను నేను ఇచ్చే ఆశీర్వచనం అంగీకరించమని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకుంటాను. ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు రమ్మని కోరుతున్నాను. మహిళా సంఘం తరఫున ఎవరన్నా వచ్చి మాట్లాడమని. భారతి గారు, ఇంకా ఎవరన్నా పెద్దలు? సరే, ఇప్పటికే కాలాతీతం అయింది, వర్షం యొక్క ఇబ్బంది ఒకటి ఉంది. అందువల్ల ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ముగించే ముందు ఇందాక అనేక విషయాలు, పెళ్ళిళ్ళు, వాటి పద్ధతుల గురించి చదువు అంటే మూడో కన్ను, జ్ఞాననేత్రం. సర్వేంద్రియాల అనుభూతిని జ్ఞాననేత్రం ద్వారా పొందవచ్చు, విశాల విశ్వాన్ని దర్శించవచ్చు. ఆదికవి నన్నయ్యకు వారసుడైన ప్రతి ఆంధ్రునిలో జ్ఞాననేత్రం అంతర్భాగం కావాలని ఆకాంక్షిస్తూ